తొలి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ కూడా, పేరు పేరున ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. అలాగేనండి, ఈరోజైతే మా పాప అయితే ఇంట్లో అయితే వంట చేయొద్దు మమ్మీ అని చెప్పింది. దానికి ఇంట్లో వంట తిని తిని పప్పు కూరలు ఇవి తిని తిని విసుగొచ్చింది. ఓకే, మేమైతే నాన్ వెజ్ తినాం కదండి, అందుకని ఇంకా వెజ్ అయితే ఇక్కడ కొత్తగా అయితే మాకు మా హౌస్ దగ్గర అయితే కొత్తగా అయితే హోటల్ అయితే ఓపెన్ చేశారు. అక్కడ ఓన్లీ వెజ్ మడికే చేస్తారంటండి. అందుకని ఇంకా అక్కడ బిర్యానీ అయితే చేస్తున్నారు అని చెప్పి ఇంకా మా వారైతే కనుక్కున్నారు. అందుకనైతే వేడివేడిగా బిర్యానీ అయితే వెజ్ బిర్యానీ అయితే పార్సల్ అయితే తీసుకొచ్చేసారండి. ఇవన్నీ అయితే నేను బాక్స్లో వేసేసి చక్కగా ప్రిపేర్ పెట్టేశాను. మా పాప ట్యూషన్కి వెళ్ళింది, వచ్చేసరికి దానికి పెడదామని. ఓకే, ఇది వచ్చేసరికి ఏమో కర్రీ అండి, పెరుగు చట్నీ, నిమ్మకాయలు, ఆనియన్స్, నిమ్మకాయ చెక్కలు, ఆనియన్స్ చూసారుగా అండి. అలాగే చక్క బిర్యానీ కూడా వేడి వేడిగా ఉందండి. చక్క బిర్యానీ కూడా చూస్తున్నారు కదండి. చక్క టేస్ట్ కూడా బాగుంటుంది. చాలామంది అక్కడ వాళ్ళు కూడా అదే చెప్పారు, టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక్కడైతే కనుక అని. మా వారైతే కనుక ఇంకా ఓకే తీసేసుకుందామని చెప్పి ఈరోజు స్పెషల్గా ఉంటుంది కదా అని వెజ్ బిర్యానీ అయితే తీసేసుకున్నామండి. నాన్ వెజ్ అయితే అస్సలు తినమండి మేము. ఈరోజే కాదు అసలు ఎప్పుడు నాన్ వెజ్ తినము. అందుకని ఇంకా 1కి 4 సార్లు నేను కూడా ఎక్కడ పడితే అక్కడ తీసుకోను. మా వారు అందుకే 1కి 4 సార్లు ఎంక్వైరీ చేసి నాన్ వెజ్ బిర్యానీ ఉందా లేదా అన్నది తెలుసుకొని అప్పుడు వెజ్ బిర్యానీ అయితే తీసేసుకున్నారండి. ఇంకా మా పాపనైతే తీసుకురావడానికి వెళ్ళారు ట్యూషన్ నుంచి. రాగానే మా పాపకైతే ఇంకా వేడివేడిగా చక్కగా బిర్యానీ చూడంగానే దాని ఎక్స్ప్రెషన్స్ చూడాలి. దానికి ఏంటంటే కొంచెం మార్నింగ్ కూడా ఫేస్ కూడా కొంచెం డిఫరెంట్గా పెట్టింది. పప్పు కూర చేస్తానమ్మా అంటే, అందుకని ఇంకా ఈరోజైతే ఇదైతే తెప్పించేసానండి బిర్యానీ అన్నది. స్పెషల్గా వెజ్ బిర్యానీ చాలా వేడివేడిగా ఉందండి, వేడిగా కూడా ఉంది, చక్కగా కాలుతుంది కూడా బాగా. అలాగే చక్కగా పెరుగు చట్నీ అంటే దానికి బాగా ఇష్టము. అలాగే పెరుగు చట్నీ, కర్రీ, ఆనియన్స్ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది కదండి. ఓకే, ఇంట్లో చేస్తానన్నాను కానీ ఈరోజు వద్దంది ఎందుకో మరి బిర్యానీ కూడా ఇంట్లో. ఓకే, మీ ఇంట్లో ఈరోజు స్పెషల్ ఏంటి అన్నది కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా, మీ ఇంట్లో ఇవాళ తొలి ఏకాదశి స్పెషల్ ఏంటి అన్నది కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, చూస్తున్నారు కదండి. ఓకే, బాయ్ బాయ్ అండి. ఓకేనండి, బాయ్.